Welcome to DVSK lectures. So CBIT spot admissions notification అయితే రిలీజ్ చేసిందండి both for A category as well as B category. సో ఏ బ్రాంచ్ లో ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఆల్రెడీ TGAPSET 2024 స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీద ఒక వీడియోలో అయితే డిస్కస్ చేసామండి. సో ఈ వీడియో కనుక చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అబౌట్ స్పాట్ అడ్మిషన్స్. అన్ని కాలేజీల్లో కలుపుకొని దాదాపు 10,099 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయండి. సో మీరైతే స్పాట్ అడ్మిషన్స్ యూజ్ చేసుకొని మంచి కాలేజీలో అడ్మిషన్ అయితే పొందొచ్చండి. ఇప్పుడు CBIT స్పాట్ అడ్మిషన్స్ వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. సో CBIT స్పాట్ అడ్మిషన్స్ బోత్ ఫర్ A కేటగిరీ యాజ్ వెల్ యాజ్ B కేటగిరీ యొక్క నోటిఫికేషన్ అయితే ఇదండి. సో దీని ప్రకారము B కేటగిరీకి అయితే మీరు 28th, 29th సిటీ ఆఫీస్ లో అటెండ్ కావాలండి. అదే A కేటగిరీకి అయితే కాలేజ్ క్యాంపస్ లో 30th నాడు అటెండ్ కావాలండి. నారాయణగూడలో ఉన్నటువంటి సిటీ ఆఫీస్ లో అటెండ్ అయ్యి B కేటగిరీ స్పాట్ అడ్మిషన్స్ లో అయితే పాల్గొనవచ్చండి. అదే ఏ కేటగిరీకి అయితే మీరైతే ఇక్కడ చూడొచ్చండి అప్లికేషన్స్ సెమినార్ హాల్ D బ్లాక్ CBIT క్యాంపస్ లో 10 o'clock నుంచి 12 noon వరకు ఫ్రైడే రోజు సబ్మిట్ చేయాలండి. స్పాట్ అడ్మిషన్స్ వచ్చి మీకు కమెన్స్మెంట్ మధ్యాహ్నము 3 o'clock కే జరుగుతుందండి. డిఫరెంట్ బ్రాంచ్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే మీరు చూడొచ్చండి. బయోటెక్నాలజీ 15 సీట్స్ ఉన్నాయండి, కెమికల్ ఇంజనీరింగ్ 15 సీట్స్ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ 4 సీట్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 15 సీట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ 7 సీట్స్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ 22 సీట్స్ ఉన్నాయి. సో మొత్తం వచ్చేసరికి ఏ కేటగిరీలో 78 సీట్స్ ఉన్నాయండి. సో దీనికి నేను క్లియర్ గా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను మీకు గైడ్ లైన్స్ ఏ విధంగా ఫిల్ చేస్తారు మొత్తం డీటెయిల్స్. సో మీరైతే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళాలండి, ఇంక్లూడింగ్ TC. అప్పుడే మీకు స్పాట్ అడ్మిషన్స్ లో అడ్మిషన్ అయితే ఇస్తారు. సో మీరు తీసుకువెళ్ళవలసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడికి ఒకసారి అయితే ఇచ్చానండి. సో ఇవ్వండి CBIT spot admission schedule for A category and B category. I hope you have understood. Thank you.